ఇక ఇంటర్నేషనల్ న్యూస్ విషయానికి వస్తే యూపీ మోదీ పర్యటిస్తున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో అభిశంసన తీర్మానం పెట్టారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక అప్డేట్స్ చూస్తే ఆధునిక ప్రపంచానికి సాంకేతిక ఆధారిత స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో ఆయన ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ నినాదంతో భారత ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తమపై ప్రజలకు నమ్మకం ఏర్పడడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. యుఏఈ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో దుబాయ్ ప్రపంచ ఆర్థిక సాంకేతిక కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు. ప్రజల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే భారత ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఏర్పడిందన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా గత 23 ఏళ్లుగా తాను ప్రభుత్వంలో ఉన్నానని తెలిపారు. మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తున్నామన్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్స్కర్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై అక్కడ ప్రతినిధుల సభలో నెగ్గింది. 150 ఏళ్లలో ఓ కేబినెట్ సభ్యుడిపై ఇలా జరగడం ఇదే తొలిసారి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను నివారించడంలో ఆయన విఫలమయ్యారని ఆరోపిస్తూ రిపబ్లికన్లు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గితే అప్పుడు అతన్ని హత్య చేసిన ఆశ్చర్యం లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ కారణంగానే ఈ యుద్ధానికి ఇంకా ముగింపు పలకలేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోయారని ఆయన స్పష్టం చేశారు. యుద్ధంతో సతమతం అవుతున్న ఉక్రెయిన్కు మరింత సహకారాన్ని అందించాలని సెనెట్లో బిల్లు పెట్టిన నేపథ్యంలో మస్క్ ఆ వ్యాఖ్యలు చేశారు. రెండు వైపులా మరణాలు ఆగాలని ఆశిస్తున్నట్లు మస్క్ చెప్పారు. ఒకవేళ రష్యాలో ప్రభుత్వం మారాలని భావిస్తే అప్పుడు దానికి తగిన వ్యక్తిని ఎన్నుకోవాలని, కానీ ఆ వ్యక్తి పుతిన్ కన్నా కఠిన వ్యక్తి అయి ఉండాలని ఆయన అన్నారు.